హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేలాగా అన్నం మొత్తం ఇదొక్క ఫ్రైతో తినగలిగే అంత టేస్టీగా ఉంటుంది క్యారెట్ బీట్రూట్ ఫ్రై. ఇందులో మనం ఒక కోడిగుడ్డును కూడా వేస్తున్నాము. దీనివల్ల బీట్రూట్ స్మెల్ ఫ్లేవర్ కొంచెం తగ్గుతుంది. సో బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా తినగలిగేలాగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 3 క్యారెట్లు, 1 బీట్రూట్, 1 కోడిగుడ్డు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ని ఇలా పెద్ద రంధ్రాల నుండి తురుముకోవడం వలన త్వరగా మగ్గి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఇవి లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ని వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. బీట్రూట్ అయినా క్యారెట్ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇందులో 1 కోడిగుడ్డును కూడా వేస్తున్నాను. ఇలా సైడ్కి వేసి లైట్గా ఫ్రై చేసుకొని క్యారెట్ బీట్రూట్లో కలుపుకుంటే మన ఫ్రై నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి బాగా కలిసిపోయేలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ ఫ్రైని ఎంత సింపుల్గా చేయొచ్చో చూశారు కదా. దీని మీద కొంచెం కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అన్నం మొత్తం డౌట్ లేకుండా దీని ఒక్కదాంతోనే లాగిచ్చేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.